ఈరోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 6లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే లానిస్టర్స్ యొక్క ఆర్మీ హారన్హాల్కి వెళ్లే దారిలో గోల్డ్ టూత్ రాజ్యానికి వచ్చారు. ఆ రాజు ఈ లానిస్టర్స్ మహారాజుని స్వాగతిస్తూ, మా దగ్గర 500 మంది వీరులున్నారు ప్రభు, మీతో పాటు కలిసి యుద్ధం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము అని చెప్పగా, అందుకు ఆ రాజు, మేము 1000 మంది ఆర్మీతో వచ్చాము. రివర్లాండ్స్ కథ ముగించిన తర్వాత రెడ్ ఫోర్క్ యొక్క విలువ ఎక్కువ అవుతుంది అని చెప్పాడు. అందుకు ఆ రాజు, మనం ఇప్పుడు హారన్హాల్కి వెళ్ళాలి ప్రభు, రివర్లాండ్స్ కాదు, మన రాజు ప్రతినిధి అయిన ఏ మాండ్ ఆర్డర్ అదే అని చెప్పాడు. అందుకు లానిస్టర్స్ రాజు, దానికన్నా ముందు కింగ్స్ ల్యాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్న నా బ్రదర్ కి మీరు ఒక రేవన్ పంపాలి. ఏ మాండ్ ఎప్పుడైతే వాడి పెద్ద డ్రాగన్ ని తీసుకొని హారన్హాల్ కి వస్తాడో అప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరితే చాలు, అంతవరకు నా సింహాలు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అని చెప్పి కోట లోపలికి వెళ్ళాడు. కట్ చేస్తే ఏ మాండ్ ఆ రేవన్ ని చదివేసి టైలెంట్ తో కోపంగా, నీ తమ్ముడికి ఎంత అహంకారం ఉంటే నన్ను అక్కడికి రమ్మంటాడు, డ్రాగన్ సపోర్ట్ లేకుండా టూత్ నుండి హారన్హాల్ కి వాడు వెళ్ళలేడు, నువ్వు ఇప్పుడే వాడికి రేవన్ రాయి, వాడు తొందరగా హారన్హాల్ కి బయలుదేరి వెళ్ళమని చెప్పు, లేదంటే నా వేగాన్ని తీసుకెళ్లి వాడిపై అగ్గి వదిలే అవకాశం ఉంది అనేలా చెప్పాడు. మధ్యలో ఆలిసెంట్, నీ యొక్క కోపం సరైనదే కానీ అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంది. కానీ ఏమాండ్ దాన్ని పట్టించుకోకుండా, మనం హైరార్కీతో పాటు పొత్తు పెట్టుకోవాలి, అందుకు వాళ్ళతో మాట్లాడడానికి థైలాండే వెళ్ళబోతున్నాడు అని ఎలా చెప్తున్నాడు. అందుకు కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళని మనం ఎప్పటికీ నమ్మలేం ప్రభు, వాళ్ళు మనకి ద్రోహం చేసే అవకాశం ఉంది, వాళ్ళకి సీ స్నేక్ పై కోపం ఉండొచ్చు కానీ ఫ్రీ సిటీస్ ని మనం ఎప్పటికీ నమ్మలేమో అని చెప్తున్నారు. ఆలిసెంట్, గ్రేజాయిస్ కి మనం రేవన్ పంపాం కదా, అందుకు వాళ్ళు ఏదైనా సమాధానం రాశారా అని అడగ్గా, మేస్టర్ మీరు రాసిన రేవన్ దేనికి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నప్పుడు వెంటనే ఇంకొక మంత్రి, రెడ్ క్రాకెన్స్ ఒక పెద్ద అడ్వాంటేజ్ కోసం కాసుకున్నారు, సో మనం ఆలిసెంట్ ని వాళ్ళకి పెళ్లి చేసిస్తే మన పక్కకు వచ్చే అవకాశం ఉంది అని ఎలా చెప్పాడు. ఆలిసెంట్, అందుకు నేను అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అని కోపంగా చెప్పేసింది. క్రిస్టన్, మనం హైరార్కీని నమ్మి ఏమి చేయలేము, వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారని మనకు తెలియదు, సో హారన్హాల్లో ఇప్పుడు డేమన్ వాడి డ్రాగన్ ఉన్నందువల్ల హై టవర్స్ ఆర్మీ వచ్చేదాకా వెయిట్ చేసి మనం అటాక్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పాడు. అందుకేమండ, మా అంకుల్ కి ఎక్కువ సమయం ఇస్తే అదే మనకి ప్రమాదంగా మారే అవకాశం ఉంది, సో లానిస్టర్స్ ఒక పక్క నుండి అటాక్ చేస్తే మీరు మన ఆర్మీని తీసుకెళ్లి ఒక పక్క నుండి అటాక్ చేయండి, ఇదే కరెక్ట్ అయిన ప్లాన్ గా ఉంటుంది అని చెప్పగానే అందరూ అక్కడి నుండి డిస్పస్ అయ్యి వెళ్ళిపోయారు. ఆలిసెంట్ క్రిస్టన్ తో ఏదో మాట్లాడబోతూ ఉన్నప్పుడు, ఏమండా అమ్మా నేను మీతో 2 నిమిషాలు మాట్లాడాలి, ఇట తనిగా రండి అని చెప్పి పిలిచి, ఇక నుండి మీరు చిన్న చిన్న కౌన్సిల్ మీటింగ్ కి రావచ్చు, నేను మిమ్మల్ని కౌన్సిల్ మెంబర్ పదవి నుండి తీసేస్తున్నాను అని చెప్పాడు. అందుకే ఆలిసెంట్, ఏమండ్ చంపని పట్టుకొని, ఇంకా నీ చిన్ననాటి అవమానానికైన పగ ఇంకా తీరలేదు కదా అనేలా అడిగింది. ఏమండ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే డ్రాగన్ స్టోన్ లో కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అవ్వకముందే సీ స్నేక్ అయిన కోర్లిస్ అక్కడికి వచ్చి వాడి యొక్క హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవి బ్యాజ్ ని వేసుకున్నాడు. మిగతా మంత్రులు జేఎస్ రెనేరా అక్కడికి వచ్చి కోర్లిస్ కి కళ్ళతోనే గుడ్ మార్నింగ్ చెప్పి ఒక కింగ్స్ గార్డ్ ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి ఆర్డర్ వేసింది. ఇతను రెనేరాతో పాటు కింగ్స్ ల్యాండింగ్ వెళ్లిన సమయంలో అతని నాన్నను చంపేశారు అని చెప్పి ఎపిసోడ్ 4 లో కూడా చూసాం కదా, అతనే, ఇతని పేరు స్టీఫెన్. రెనేరా కౌన్సిల్ మీటింగ్ లోకి వచ్చేటప్పుడు కొన్ని పేపర్స్ తీసుకొచ్చి ఉంటుంది. ఆ పేపర్స్ ని చేతిలో పెట్టుకుంటూ ఏం చెప్తోందంటే, నా దగ్గర ఇప్పుడు ఆర్మీ లేదు, ఉన్న ఒకే ఒక పెద్ద డ్రాగన్ రైనీస్ చనిపోయింది, సో నాకు ఇప్పుడు డ్రాగన్స్ కావాలి, వెర్మెథార్, డ్రీమ్ వింగ్స్, సీ స్మోక్, వీటికి ఇంకా డ్రాగన్ రైడర్స్ ఎవ్వరూ లేరు, సో అందుకు మనుషులు కావాలి అని చెప్పగా, స్టీఫెన్, మహారాణి మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ డ్రాగన్స్ ఉన్నాయిగా, మీ చిన్న కొడుక్కి డ్రాగన్ ని సవారీ చేసే అంత వయసు లేదు, అండ్ రైనా ఒక్కటే మిగిలింది అని చెప్పాడు. కోర్లిస్, లేదు, ఆమె కూడా చాలాసార్లు డ్రాగన్ రైడర్ అవ్వాలని చెప్పి అనుకునింది కానీ ఆమె వల్ల కుదరలేదు. రెనేరా, డ్రాక్లిన్స్ కి టార్గేరియన్స్ కి ఒకే బ్లడ్ లైన్ ఉందని చెప్పి నేను కొన్ని బుక్స్ లో చదివాను, సో మీరు కూడా ఒక డ్రాగన్ రైడర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పింది. ఒక మంత్రి, ఇది చాలా ప్రమాదకరమైన విషయం మహారాణి అని చెప్పేలోపు స్టీఫెన్, నేను అందుకు ఒప్పుకుంటున్నాను మహారాణి అని చెప్పి మోకరెళ్ళగా, రెనేరా, ఇంతకు ముందు ఎప్పుడు ఈ విషయాన్ని మేము ట్రై చేసింది లేదు, ఇది మీ ప్రాణానికే
ప్రమాదం అవ్వచ్చు అని చెప్పింది. అందుకు స్టీఫెన్, నేను ఎప్పుడైతే మీకు ప్రతిజ్ఞ చేశానో అప్పుడే నా ప్రాణంపై నాకు భయం పోయింది మహారాణి. నేను ఎంత రిస్క్ అయినా మీకోసం తీసుకుంటాను అని చెప్పాడు. ఆరన్ హాల్లో డేమన్ కి ఇంకా కలలో అస్సలు ఆగడం లేదు. విసేరియస్ సాయంత్రంలో కూర్చొని, నువ్వు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో, రెనేరాని మ్యానిపులేట్ చేసి ఈ రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నావు కదా, నువ్వు నీ భార్య ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పగా డేమన్ భయపడి డోర్ ని ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవడం లేదు. అటువైపు నుంచి ఎవరో లాక్ చేసేస్తున్నారు. తలుపులు తెరవండి అని చెప్పి తడుతున్నాడు. సైమన్ డోర్ ని ఓపెన్ చేశాడు. కత్తి తీసి, నువ్వే కదా నాకు ఈ విషయాన్ని పెట్టి నన్ను ఇలా తయారు చేశావు, దీన్ని చేయమని చెప్పింది ఎవరు, గ్రీన్సా లేక రెనేరానేనా అని చెప్పి గొంతుపై కత్తి పెట్టాడు. సైమన్, లేదు ప్రభు, నా విశ్వాసం మీకే అని చెప్పాడు. డేమన్ కత్తిని తీసేసి, ఇక్కడే ఉంటే ఖచ్చితంగా పిచ్చి పట్టి చచ్చిపోతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. వాడి డ్రాగన్లో ఎగిరి ఇక్కడి నుంచి తప్పించుకుందామని చెప్పి వెళ్లే దారిలో ఆలిస్, ఏంటి ఇక్కడ నీకు సౌకర్యం సరిపోలేదా, అందుకే పారిపోతున్నావా అని అడగ్గా డేమన్, ఇక్కడ నాకు ఎవరో చేతబడి చేసేశారు, ఎవరని తెలియలేదు అని కోపడగా ఆలిస్, ఇక్కడ మన పూర్వీకులు ఉన్నారని చెప్పాను కదా, అందుకే నీకు ఆ కళలంతా వస్తూ ఉంది. అంతేకాకుండా మనమంతా ఒక చదరంగపు ఆటలో ఉన్నాము, అందులో నువ్వు ఒక చిన్న పాత్ర అంతే అని చెప్పింది. డేమన్, రెనేరా సింహాసనంలో కూర్చోవాలని చెప్పి ఎప్పుడు ఆశపడిందే లేదు, అందుకే మీ అన్న కిరీటాన్ని తీసుకెళ్లి రెనేరాకి ఇచ్చాడు. బాగా ఆలోచించి చూడు, విసేరియస్ కూడా సింహాసనంపై అస్సలు వ్యామోహం లేదు, కానీ కిరీటం ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించాలి అని చెప్పి పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ కిరీటం దొరకదు అని చెప్తూ ఉన్నప్పుడు డేమన్ కోపంగా, నాకెప్పుడు క్లాస్ పీక్కుండా ఆ రివర్ లెన్స్ కి నా పక్కని లాక్కోవడానికి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగాడు. అందుకే ఆలిస్, ఏంటి నన్ను డీమన్ హెల్ప్ అడుగుతున్నాడా అని కొంచెంసేపు ఆలోచించి, రివర్ లెన్స్ లో ఉన్న టల్లీ వంశం వాళ్ళేమో అంత ధనవంతులు కాదు, అయినా కూడా అక్కడున్న వాళ్ళందరూ ఎందుకు టల్లీ వంశానికే సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకున్న తెలివితేటలు. లీగ్ ప్రభు మాత్రం అక్కడ లేకుండా ఉనింటే వాళ్ళు ఎంతకాలం సర్వైవ్ ఉండే వాళ్ళే కాదు అని చెప్పింది. డేమన్, ఆ తెలివైన దద్దం ఏం నాకు అక్కర్లేదు అని చెప్పి పైకి లేసాడు. ఆలిస్, అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రోవర్ టల్లీ మాటే వింటారు అని చెప్పింది. డేమన్, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడగ్గా ఆలిస్ చేతులు చాపగా ఒక గుడ్ల గోప చేతిలో వచ్చి వాలింది. నువ్విప్పుడు ఏమి చేయకు, 3 రోజుల్లో అన్నీ మారిపోతాయి, వాతావరణం ఖచ్చితంగా మారే అవకాశం ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సింబాలిక్ ఇక నుండి డేమన్ ఏం మాటే వినబోతున్నాడనేలా చూపిస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ డ్రాగన్ స్టోన్ గుహలో పాట పాడి డ్రాగన్ ని పిలుస్తున్నారు. స్టీఫెన్ సీ స్మోక్ ని వాడి మచ్చిక కిందకి తీసుకురావడం కోసం అక్కడ రెనేరా, జేస్, కొంతమంది డ్రాగన్ కి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చిన సీ స్మోక్ వెంటనే అగ్గి వదిలి వాడిని చంపబోతూ ఉంది. అక్కడ ఉన్న డ్రాగన్ ట్రైనర్స్ అందరూ కొంచెం కామ్ గా ఉండు అని చెప్పి బెదిరించగా ఆ డ్రాగన్ సైలెంట్ అయ్యింది. అందులో ఉన్న ఒక ఆమె, మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళండి, కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి స్టీఫెన్ ని పంపించింది. వాడు కూడా ఒక్కొక్క అడుగుగా ముందుకు పెడుతూ ఉన్నాడు. ఆ డ్రాగన్ కూడా కొంచెం కొంచెంగా వీడి మాట వినేలాగే ఉంది. రెనేరా దూరం నుండి టెన్షన్ గా అక్కడ ఏం జరగబోతుంది అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వాడు ఆ సీట్ దగ్గరికి వెళ్ళి నిల్చొని, నేను దీన్ని ధైర్యంగా చేసేసాను అని చెప్పే లోపు సీ స్మోక్ వాడిపై అగ్గి వదిలి పక్కనున్న ట్రైనర్ ని కాల్ చేసింది. కత్తి తీసి వాడు గొంతు కోసుకొని అలాగే చనిపోయాడు. రెనేరా, మన వల్ల ఒక మంచివాడు చనిపోయాడే అని బాధగా చూస్తున్నప్పుడు జేస్, అమ్మ అక్కడి నుండి వచ్చేయండి అని చెప్పి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ కోర్లీస్ షిప్స్ దగ్గరికి వచ్చి, షిప్స్ అన్ని రెడీ అయిపోయాయి, నువ్వు చాలా బాగా తయారు చేసావు ఆలెన్, అండ్ నువ్వు కూడా నాతో పాటు ఒక మంత్రిగా ట్రావెల్ చేయబోతున్నావు అని చెప్పగా ఆలెన్, మీరు చెప్పింది ఆర్డర్ అయితే నేను ఖచ్చితంగా అందుకు కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. యాక్చువల్ గా ఆలెన్ కి కోర్లీస్ తో వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన ఒక రాజు కాబట్టి ఒప్పుకొని తీరాలి. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో ప్రజలు ఆహారం దొరకకుండా కష్టపడుతూ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆహారం సముద్ర తీరంలో ఉన్న చేపల్ని పట్టుకొని తినడమే. అది కూడా అప్పుడప్పుడు దొరకడం లేదు. ఇప్పుడు అక్కడ ఒక బార్ లో పనిచేసే అమ్మాయిని చూపిస్తున్నారు. పోయిన ఎపిసోడ్ లో రెనేరా యొక్క పని మనిషి ఒక తలుపుల్ని తట్టి లోపలికి వెళ్ళింది కదా, అది ఈ అమ్మాయి ఇంటికే. ఈ అమ్మాయి ఒకడికి చేపల్ని సర్వ్ చేసింది. అందుకు వాడు, ఎప్పుడు చూసినా ఇదే పెడుతున్నావు అని చెప్పి తిడుతున్నాడు. అందుకు ఆ అమ్మాయి, ఇక్కడ ఇదే ఉంది, తింటే తిను లేదంటే లేచి వెళ్ళిపో అనేలా చెప్పేసింది. వీడెవరో మీకు గుర్తున్నాడా,
ఏదో ఒక ఎపిసోడ్ లో నేను విసేరియస్ డేమన్ నా అన్నదమ్ముళ్ళని చెప్పి తిరుగుతూ ఉన్నాడు కదా, వాడే వీడు. వెనుకల ప్రాస్టిట్యూషన్ చేసే లేడీ అదే ఏమండి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈమె దగ్గరికే వస్తాడు కదా, కానీ రాజు అయిన తర్వాత వేరే అమ్మాయిల్ని రెడ్ కీప్ లో పెట్టుకున్నాడంట. అక్కడ ఉన్న అమ్మాయిలకంతా మంచి భోజనం, నువ్వు అక్కడికి వెళ్తావా అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని అడిగింది. అందుకు ఆ అమ్మాయి అక్కడ మాత్రం ఏముంటుంది చేపలే కదా అని చెప్పి వెళ్ళిపోయింది. వాడు ఒకవేళ విసేరియస్ ఇక్కడ ఉండుంటే ప్రజలకి ఇంత కష్టం ఉండుండేది కాదు కదా అని చెప్పగా అందుకు ఆమె ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు అండ్ సింహాసనంలో కూర్చోవాల్సిన నిజమైన వారసురాలైన రెనేరా కూడా ఇక్కడ లేదు, దీని గురించి మాట్లాడడం వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డ్రాగన్ స్టోన్ లో రెనేరా వెనుకలే ఒక మంత్రి వస్తూ మీరు చాలా పెద్ద తప్పు చేశారు మహారాణి, రోక్స్ ట్రస్ట్ కి యుద్ధానికి వెళ్దామని చెప్పింది నా ఐడియానే అయినప్పటికీ మీరు ఇప్పుడు చేశారు చూసారా, స్టీఫెన్ అనే ఒక మంచి వ్యక్తిని డ్రాగన్స్ ని పెట్టి అగ్గి వదిలి చంపించేశారు, ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పగా రెనేరా తిరిగి ఫల్లను ఒక్కటిచ్చి నీకు నాపై భయం తగ్గిపోయింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి తన రూమ్ కి కోపంగా వచ్చి కత్తిని తీసి చూస్తూ ఉన్నప్పుడు మిసేరియా అక్కడికి వచ్చి మనం పుట్టించిన పుకార్లు ఈ రోజు రాత్రికి పెద్ద పోరాటంగా మారబోతోంది మహారాణి అని చెప్పింది. అందుకు రెనేరా కానీ ఏమండా ప్రజల్ని భయపెట్టి పోరాటాన్ని నిలిపేస్తాడు అని చెప్పింది. మిసేరియా అవును అలాగే చేస్తాడు, అదే మనకి కావాలి, అప్పుడే ప్రజలకి వాడిపై ద్వేషం ఎక్కువ అవుతుంది, వాడి సొంత దేశాన్ని ఖచ్చితంగా వాడు నాశనం చేసుకోలేడు, ఈ పోరాటాన్ని దేశంలో జరిగే యుద్ధాన్ని ప్రజల యొక్క ఆకలిని వీటన్నిటినీ ఒకేసారి హ్యాండిల్ చేసే సత్తా వాడిలో లేదు అని చెప్పగా రెనేరా అయితే మన ప్లాన్ ప్రకారం అన్నిటినీ చేసేయండి అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు మిసేరియా ఈ కత్తి మీ చేతిలో చాలా పక్కాగా ఉంది మహారాణి అని చెప్పింది. కింగ్స్ ల్యాండింగ్ లో ప్రజలు ఆకలికి అలమటిస్తూ ఉన్నారు, అక్కడ ఆహారం పంచే కొట్టులో మొత్తం అయిపోయింది. కీట్ ఏంటి అప్పుడే అయిపోయిందా, నేను ఇంతసేపు లైన్లో నిల్చుకున్నందుకు కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నా సరే నా మొహాన పడేయండి నేను తీసుకుంటాను అని అడుగుతూ ఉన్నప్పుడు కోట లోపలికి మేకలు వెళ్తూ ఉన్నాయి. దాన్ని చూస్తున్న విసేరియస్ డేమను నా బ్రదర్స్ అని చెప్పుకుంటూ తిరిగే వాడుంటాడు కదా, వాడేం చెప్తున్నాడంటే రాజుకి ఇంత మాత్రం మాంసం సరిపోతుందా అని చెప్పి ప్రజల్ని రచ్చగొడుతూ ఉన్నాడు. ఇక్కడ కోట బయట జరిగిన విషయాన్ని లారీ స్ట్రాంగ్ ఏమడుతో చెప్తున్నాడు. అందుకే మండ ప్రజలకి ఆహారం దొరకపోవడానికి కారణం రెనేరా కదా, మరి ప్రజలు మనపై ఎందుకు ద్వేషాన్ని చూపిస్తున్నారు? అందుకు లారీస్ ఒక రాజు ప్రజల యొక్క కష్టాన్ని తీర్చాలి ప్రభు, అందుకే వాళ్ళు మిమ్మల్ని సింహాసనంలో కూర్చోబెట్టున్నారు, సో ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ ఆఫ్ ది కింగ్ కావాలి, ఆల్రెడీ క్రిస్టన్ కోల్ని మీ అన్న ఏగాన్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవిలో కూర్చోబెట్టారు, కానీ మీరు ఇప్పుడు 3 విషయాల్ని చూడాలి, ప్రజల యొక్క ఆకలిని, ఈ యుద్ధాన్ని, డ్రాగన్స్ ని, వీటన్నిటిని మీరు ఒక్కరే చూడలేరు, సో హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవిలో ఎవరో ఒకరిని కూర్చోబెట్టాలి అని చెప్పి ఇండైరెక్ట్ గా వాడిని కూర్చోబెట్టమని అడుగుతున్నాడు. అందుకేమండ నన్ను చూస్తే నీకు ఎలా కనిపిస్తుంది, పిచ్చోల్లా కనిపిస్తుందా అని చెప్పి కొంచెంసేపు ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది, సో నువ్వు హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అని చెప్పి ముగించే లోపు లారీస్ ప్రభు కానీ నేను అందుకు అర్హుణ్ణి కాదు అనేలా యాక్టింగ్ ఇస్తున్నాడు. ఏమండ నన్ను పూర్తిగా చెప్పనివ్వండి లారీస్ స్ట్రాంగ్, మీరు హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పదవికి మళ్ళీ రావాలి అని చెప్పి హోటో హైటవర్కి రేవన్ రాయండి అని చెప్పాడు. దాన్ని విన్న ఇంకొక మంత్రి అప్పుడు మేస్టర్ అక్కడికి వచ్చి ఒక శుభవార్త, మన రాజైన ఏగాన్ కళ్ళు తెరిచేశారు, కానీ అది కొద్ది నిమిషాలు మాత్రమే అని చెప్పాడు. దాన్ని విన్న లైరీస్ అమ్మయ్య ప్రాణాలతో వచ్చేసాడా అని కొంచెం రిలాక్స్గా కూర్చోగా ఏమండ లారీస్నే చూస్తూ అవును మంచి శుభవార్తే చెప్పారు మేస్టర్ అని ఏగాన్ని చూడడానికి వెళ్ళి నేను మా అన్నతో తనిగా మాట్లాడాలి అని చెప్పాడు. అందరూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయిన వెంటనే నీకు యుద్ధంలో ఏం జరిగిందో గుర్తుందా అని చెప్పి కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న గోలీని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి నువ్వు ఎంత తెలివి తక్కువ దద్దం అయితే మేలీస్తో తనిగా ఫైట్ కి వెళ్తావు అని అడుగుతూ ఉన్నప్పుడు మేస్టర్ అక్కడికి వచ్చేసాడు. ఏమండ మా అన్నని బాగా చూసుకోండి మేస్టర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత వేల్ దేశంలో జెఫ్రీ అమ్మ కావాలని చెప్పి ఏడ్చినందువల్ల రైనా వాడిని ఓదార్చడానికి బయటికి తీసుకొచ్చింది. అక్కడికి వచ్చి చూస్తే ఒక పెద్ద డ్రాగన్ అగ్గి వదిలి ఒక పెద్ద మేక గుంపే చనిపోయింది.
దాన్ని చూసిన రేనాకి షాకు. తన రూమ్కి వచ్చిన వెంటనే జైన్ ఎరన్ అక్కడికి వచ్చి పెంటోస్ దేశపు రాజు రెనేరా యొక్క కొడుకుల్ని చూసుకుంటానని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్పింది. రేనా మొహంలో అసలు సంతోషమే లేదు. జైన్ ఎరన్ ఏమైంది మీకు అని అడగ్గా, మీరు నాకు అబద్ధం చెప్పున్నారు, ఇక్కడ ఒక పెద్ద డ్రాగన్ ఉంది, దాని ఆచూకీని ఈ రోజే నేను చూశాను అని చెప్పింది. జైన్ యుద్ధం అయిపోయాక ఆ డ్రాగన్ ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, మేము దాని యొక్క ఆకలిని తీర్చలేకపోయాము, సో ఆకలిని తీర్చుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఒక వ్యాపారి షిప్స్ లో మీరు పెంటోస్ దేశానికి వెళ్ళబోతున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ హాలెన్ గుండు గీసుకుంటూ ఉన్నాడు. వాడి యొక్క తెల్ల జుట్టు ఎవ్వరికి కనిపించకూడదు అని చెప్పి. వాడి తమ్ముడు, నువ్వు కోర్లిస్ ని కాపాడినందుకు ఆయన నిన్నే నెక్స్ట్ వారసుడిగా చేయబోతున్నాడు, నువ్వు కూడా చూడడానికి ఆయనలాగే ఉన్నావు కదా అని చెప్పాడు. అందుకు హాలెన్, నీ మనసులో అంత పెద్ద ఆశలంతా పెంచుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. ఈ హాలెన్ గాడు నిజంగానే కోర్లిస్ యొక్క తమ్ముడు అయి ఉంటాడో తెలియలే. ఒకవేళ తెలుసుంటే మీరు కమెంట్స్ లో చెప్పండి. డ్రాగన్ స్టోన్ లో రెనేరా మంత్రిని కొట్టిన విషయం ఆ కోటలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి జేఎస్ కూడా అక్కడికి వచ్చి ఆమెను అడుగుతున్నాడు. అందుకు ఆమె, వాడు నాలుకను కోసుండాల్సింది, వెధవ నా దగ్గర నుంచి తప్పించుకునేశాడు, వాడు మాత్రం కాదు కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరి చంపలు పగలగొట్టాలని ఉంది, నన్ను వాళ్ళ కూతుర్లు అమ్మలు లా ఒక ఆడదనుకుంటున్నారు, నేను వాళ్ళకి మహారాణి అని చెప్పి ఎవ్వడు అసలు చూడడమే లేదు, ప్రజల్ని పరిపాలించేసే వాళ్ళు చేతిలో కత్తి పెట్టుకోవాలి కానీ నాలా కోటలోనే కూర్చోకూడదు అని చెప్పగానే, జేస్ నువ్వు కూడా నాకొక తల్లివే కదమ్మా అని వాళ్ళలాగే వీడు కూడా నువ్వు ఒక ఆడది, మహారాణి కాదు అనేలా చెప్తున్నాడు. మీరిప్పుడు రోక్స్ ట్రస్ట్ కి ఏదో ఆర్మీ పంపున్నారు కదా, ఖచ్చితంగా అది సరిపోదు, మనకి డేమను వాడి యొక్క డ్రాగన్ కావాలి అని చెప్పాడు. అందుకు రెనేరా, నన్ను కొంచెంసేపు స్వతంత్రంగా ఆలోచించనివ్వు జేస్, ఎప్పుడు చూసినా డేమన్ 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 నా చుట్టూ నిలబడి వాడి పేరే చెప్తూ ఉండకండి అని చెప్తూ ఉన్నప్పుడు మిసేరియా అక్కడికి వచ్చి, రాణిగారు మన బహుమతి తయారైపోయింది, పంపించాల్సిన సమయం ఇది అని చెప్పింది. జేస్ ఏం బహుమతి అని వాళ్ళ అమ్మని చూసి, నువ్వు ఇది కలిసి నాకు తెలియకుండా ప్లాన్ చేస్తున్నారా అని ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే కింగ్స్ ల్యాండింగ్ సముద్ర తీరంలో ఒక బోట్, దానికి రెనేరా యొక్క జెండా, అందులో పళ్ళు కూరగాయలన్నీ ఉన్నాయి. ఒక్క బోట్ మాత్రం కాదు, చాలా బోట్స్ వచ్చింది. ప్రజల యొక్క ఆకలికి రెనేరా పంపిన బహుమతే ఇది. కోట లోపల ఆలిసెంట్ తన కొడుకు కోలుకున్నాడు అని చెప్పి తెలిసి వాడి పక్కనే కూర్చోంది. మేస్టర్ అక్కడికి రాగానే ఏగాన్ యొక్క కండిషన్ గురించి తెలుసుకొని, మా నాన్నకి నేను పంపించిన రేవన్ కి ఏదైనా సమాధానం వచ్చిందా అని అడిగింది. అందుకు మేస్టర్ యాజ్ యూజువల్, ఏమీ రాలేదు మహారాణి, హౌస్ బార్బేరియన్ కి రీచ్ కి మధ్యలో ఏదో యుద్ధం జరగబోతుంది, సో ఈ న్యూస్ ఓటో హైటవర్ కి తెలిసే అవకాశం లేదు అనేలా చెప్పి వెళ్ళిపోయాడు. ఆలిసెంట్ తన కొడుకు యొక్క స్థితిని చూసి బాధపడి తన ప్రియుడైన క్రిస్టన్ కోల్తో మాట్లాడుదామని చెప్పి అక్కడికి వచ్చి చూస్తే, గ్వెన్ ఏంటి మహారాణి ఇక్కడికి వచ్చారు అని ఎలా అడిగాడు. ఆలిసెంట్, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను అనే విధంగా చెప్పగా, గ్వెన్ నాకు తెలుసులే మీరు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు అని చెప్పి క్రిస్టన్ ని చూసి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆలిసెంట్ క్రిస్టన్ ని తిరిగి చూసేసి, తన బ్రదర్ తో మాట్లాడకుండా వెళ్ళిపోతే బాగుండదని చెప్పి, మన నాన్న నీకు ఏదైనా రేవన్ రాశాడా అని అడిగింది. అందుకు గ్వెన్, ఆయన నాకెందుకు రేవన్ రాస్తాడు, ఆయన ప్రియమైన కూతురు నువ్వు, నీకే రాస్తాడు కదా అని అడిగాడు. ఆలిసెంట్, నా కొడుకు డారెన్ ఎలా ఉన్నాడు, ఇప్పుడంతా వాడు నాకు రేవన్ రాసేదే లేదు అని చెప్పింది. ఈమె ఎవరి గురించి మాట్లాడుతుందంటే, చిన్నప్పుడే ఈమె యొక్క మూడో కొడుకుని హైటవర్స్ దేశానికి పంపించేసి ఉంటుంది, వాడి గురించే గ్వెన్ తో అడిగింది. గ్వెన్, వాడికి ఇప్పుడు 16 ఏళ్ళు ఉంటుంది కాబట్టి రేవన్ రాసే ఇంట్రెస్ట్ అంతా వాడికి ఉండదు, వాడు చాలా అందంగా తెలివిగా ప్రజలను ప్రేమించేవాడిగా ఉన్నాడు అని చెప్పగానే ఆలిసెంట్, వాడి యొక్క ఇద్దరి బ్రదర్స్ కి ప్రజల్ని ప్రేమించే తత్వం అస్సలు లేదు, కనీసం వాడికైనా ఉంది అని నేను సంతోషపడుతున్నా. గ్వెన్, మీరు ఒక అమ్మగా వాడిని అక్కడికి పంపించి మంచి పని చేశారు, లేదంటే వీళ్ళిద్దరిలాగే తయారై ఉంటాడు. ఇప్పుడు నాకు మీరు సెలవిస్తే నేను క్రిస్టన్తో పాటు వెళ్ళి జాయిన్ అవుతాను అని చెప్పి వాడి గుర్రాన్ని తీసుకొని బయలుదేరాడు. ఆలిసెంట్ క్రిస్టన్ కోల్ క్షేమంగా తిరిగిరా అని కళ్ళతోనే చెప్పి తన కూతురైన హెలనా దగ్గరికి వచ్చింది. ఆమె అక్కడున్న పిచ్చుకొని చూసి, ఇది అసలు పాడటమే ఆపేసింది, ఎందుకని తెలియలేదు అని చెప్పింది. అందుకే ఆలిసెంట్, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక 2 క్యాండిల్స్ ని వెలిగిద్దాం రా, ఒకటి ఏగాన్ కోసం అండ్ ఇంకొకటి నీ కొడుకు ఆత్మ కోసం అని చెప్పి దేవాలయానికి తీసుకొచ్చింది.
వస్తుంది. వీధిలో హై ఆహారం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ప్రజలు అరిచే సౌండ్. ఏంట్రా అని తిరిగి చూస్తే ఒకటి చేతుల్లో పళ్ళు కూరగాయల సంచుంది. ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడిగితే సముద్ర తీరంలో రనే మన కోసం పంపించింది అని చెప్పాడు. హై ఒకటి దగ్గర నుండి ఆ సంచిని లాక్కొని వాడిని కొట్టాడు. ఆ సమయంలో అక్కడికి వీరులు వచ్చి ఇక్కడ ఏం సమస్య అని చెప్పి అరుస్తూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ రనేరా అని చెప్పి అరుస్తున్నారు. మిసేరియా అనుకున్నట్టు పోరాటం స్టార్ట్ అయిపోయింది. సో గొడవ పెద్దదయ్యేలోపు ఆలిసెంట్ హెలెనాని దేవాలయం నుండి తరలిస్తున్నారు కింగ్స్ గార్డ్. కానీ ప్రజలు ఆలిసెంట్ పైకి చేపలను విసిరి చేపల మహారాణి అని చెప్పి అరుస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళు చేపలు మాత్రమే తింటూ ఉన్నారు కదా, అందుకే. ఆలిసెంట్ చేతుల్ని ప్రజల్లో ఒకడు పట్టుకోగా వీరుడు వాడి చేతుల్ని నరికేశాడు. దాన్ని చూసిన ప్రజలకి ఇంకా కోపం ఎక్కువై ఆలిసెంట్ హెలెనాపై పడ్డారు. ఎలాగోలా వీరులు ఆలిసెంట్ అన్న హెలెనాని రథంలోకి ఎక్కించి అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఆ గొడవలో ఆలిసెంట్ చేతికి గాయమైపోయింది. కోట లోపల ఏగానికి మందిచ్చే సమయం అయింది. కరెక్ట్ గా ఆ సమయానికి లారిస్ అక్కడికి వచ్చి పని మనిషిని అడ్డుకొని 1 గంట తర్వాత రాపో అని చెప్పి పంపి ఈ మందు నిద్రపోవడానికి మత్తునిస్తుంది. అదేలాగా మెదడుని ఆలోచించకుండా చేసేదానికి మత్తునిస్తుంది. మీరు బాధపడకండి మహారాజా, మీరు డ్రాగన్ యొక్క అగ్గి నుండి ఎలాగోలా తప్పించుకునేశారు. కానీ మీరు నడవడం చాలా కష్టం అని చెప్పి మేస్టర్ చెప్పేశారు. నేను కూడా మీలాగే హారన్ హాల్ యొక్క టాప్ లో పుట్టాను. కానీ ఏం చేద్దాము, దేవుడు నా కాళ్ళని ఇలా చేసేశాడు. నా కాళ్ళు ఇలా ఉండడం వల్ల కొంతమంది నా వీపెనకాల బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది నా బాంబ్ పైకే వచ్చి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళు చేస్తూ ఉన్న కొద్దీ మనకి మనం బలహీనుడేమో అని చెప్పి మనమే అనుకునేస్తాము. సో మీకు ఇప్పుడు నా సిచ్యువేషనే. ఇప్పుడు మీ తమ్ముడే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది ఎంత ప్రమాదకరమైన విషయం అని మీకు తెలిసే ఉంటుంది కదా అని అడిగాడు. ఏగా అన్న ప్లీజ్ నాకు ఈ సిచ్యువేషన్ లో నీ హెల్ప్ కావాలి అని చెప్పి అడిగాడు. అందుకు లారిస్ కూడా నేను చేస్తాను మహారాజా, మీకు కాకుండా ఇంకెవరికి చేస్తా అని ఎలా చూస్తున్నాడు. కట్ చేస్తే డేమన్ కి హారన్ హాల్ లో విసేరియస్ తన భార్య చనిపోయినందుకు బాధపడుతూ ఉన్నప్పుడు డేమన్ వెళ్లి ఓదారుస్తూ ఉన్నాడు. అప్పుడు సైమన్ ప్రభు, రివర్లెన్స్ నుంచి ఒక చేదు వార్త వచ్చింది. రివర్లెన్స్ యొక్క రాజు గ్రోవర్ టల్లీ చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఆస్కర్ టల్లీనే రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు అని చెప్పగా డేమన్ ఆయన ఎలా చనిపోయాడు అని అడిగాడు. సైమన్ హెల్త్ బాగాలేకుండా ఉన్నాడు, మన మేస్టర్స్ ని కూడా అక్కడికి పంపించి హెల్ప్ చేయమని చెప్పాను, కానీ ఏం కుదరలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. డేమన్ ఫస్ట్ టైం ఈ సిరీస్ లో ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. తన అన్న చనిపోయినందుక లేక గ్రోవర్ టల్లీ చనిపోయినందుక అని తెలియలే. కట్ చేస్తే ఇక్కడ ఆలన్ తమ్ముడు సముద్ర తీరంలో ఉన్నప్పుడు సీ స్మోక్ అక్కడికి వచ్చింది. దాన్ని చూసిన వాడు అందరూ ఇక్కడి నుంచి తప్పించుకుంది, డ్రాగన్ వచ్చేసింది అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చెట్టు గుద్దుకొని గోతిలో పడ్డాడు. ఆకాశంలో సీ స్మోక్ ఎక్కడైనా వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. అది ఎక్కడా రాలేదు. అమ్మయ్యా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు టక్ అని వాడి ముందుకు వచ్చి వాడిపై అగ్గి వదిలేలా చూస్తూ ఉంది. కట్ చేస్తే ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో మిసేరియా రనేరాతో మన జెండాని ప్రజలు కింగ్స్ ల్యాండింగ్ లోపలికే తీసుకెళ్లిపోయారన్న విషయం చెప్పింది. కానీ రనేరా మొహంలో సంతోషమే లేదు. దాన్ని గమనించిన మిసేరియా మీకు సంతోషంగా లేదా అని అడిగింది. అందుకు రెనేరా నేను ఈ యుద్ధంలో గెలుస్తానా లేదా అని నాకు తెలియదు. నా యొక్క సొంత కొడుకే నేను ఒక మహారాణిగా చూడడం లేదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక నమ్మకం డేమన్, వాడు నా పక్కకి రావాలి, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు అని అడగ్గా మిసేరియా ఆయనకు కావాల్సింది ఆయనకు తోచింది మాత్రమే చేస్తాడు. నాకిప్పుడు డేమన్ అనే మొగోడు కావాలి, ఏ బాధ లేకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా వాడిని ఒక రాజుగా చూస్తారు. వాడు నన్ను ప్రేమించింది నిజమే, కానీ అది వాడి యొక్క లాభం కోసం. దాని తర్వాత ఇద్దరం కలిసి రాజ్యాన్ని పరిపాలిద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. కానీ వాడు నన్ను ఒక కీల్ బొమ్మలాగా తయారు చేద్దామని ఎంతో ట్రై చేశాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాడి దగ్గర కెరాక్సిస్ ఒక పెద్ద ఆర్మీ ఉంది, నా దగ్గర సైరెక్స్ మాత్రమే ఉంది. ఉన్న ఒక పెద్ద డ్రాగన్ చనిపోయింది. మీ దగ్గర వాలేరియన్ షిప్స్ చాలా ఉంది, అందులో వీరులు కూడా ఉన్నారు. ప్లస్ సీ స్నేక్ అయిన కోర్లిస్ మీ పక్కే కదా ఉన్నారు అని అడిగింది. రనేరా ఒకవేళ నీ యుద్ధంలో గెలిచానని చెప్పి అనుకుందాము, గెలిచిన తర్వాత నా కొడుకే నన్ను మహారాణిగా ఎంచుకుంటాడా లేదా అని చెప్పి నాకు ఒక డౌట్. నేనెలా ఈ రాజ్యాన్ని పరిపాలించగలను? మిసేరియా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మహారాణి అని చెప్పింది. రనేరా థ్యాంక్స్, అట్లీస్ట్ నువ్వైనా నన్ను నమ్ముతున్నందుకు అని చెప్పింది. మిసేరియా కొంచెంసేపు ఆలోచించి రెనేరా ఇంతకు ముందు
ఒకసారి నీ గొంతుపై ఉన్న మార్క్కి ఎవరు కారణం అని అడుగుంటుంది. అందుకైన కారణాన్ని ఇప్పుడు చెప్తూ ఉంది. మా నాన్న, ఆయనే ఎందుకు కారణం. నేను వయసులో ఉన్నప్పుడు నన్ను బాగా అనుభవించి నా కడుపులో శిశువుని ఇచ్చాడు. కానీ అది భూమిపై వచ్చేలోపు నా కడుపులోనే చనిపోయి అబార్షన్ జరిగిపోయింది. నా గొంతుపై మాత్రం కాదు మహారాణి, నా కడుపులో కూడా ఆ మార్క్ ఉంటుంది అని కడుపుని పట్టుకొని మా నాన్న దాని తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో బ్రతకాలంటే మనపై మనకి నమ్మకం ఉండాలి. నాకు నాపై నమ్మకం ఉంది కాబట్టే ఇప్పుడు మీ ముందు నేను నిల్చున్నాను. నా చిన్న వయసులో నాలో ఉన్న నమ్మకం ఇప్పుడు మీలో కనిపిస్తూ ఉంది. నేను అసలు దేనికి పనికిరాని దాన్ని, కానీ నన్ను కూడా సరి సమానంగా మీతో మాట్లాడేలా చేశారు. ఒక మహారాణిగా అవ్వడానికైనా పూర్తి అర్హత మీకుంది అని చెప్పగానే రెనేరా పరిగెత్తుకుంటూ వచ్చి మిసేరియాని హగ్ చేసుకుంది. ఆ హగ్ కాస్త కిస్గా మారి రొమాన్స్ గా మారే సమయంలో ఒక కింగ్స్ గార్డ్ మధ్యలో దూరి, రాణిగారు, సీ స్మోక్ పై ఎవరో కూర్చొని దాన్ని సవారీ చేస్తున్నారు. వీరులు కింద దించి దాన్ని చూసినందువల్ల దానిపై ఎవరు కూర్చున్నారని మాకు తెలియలేదు అని చెప్పాడు. మిసేరియా రెనేరాతో ఒకవేళ అది గ్రీన్స్ గా ఉంటుందా అని రెనేరా అని అడగ్గా ఆ వీరుడు మనము ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ ని ఏర్పాటు చేసేద్దామా మహారాణి అని అడిగాడు. రెనేరా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన డ్రాగన్ ని తీసుకొని ఎవడ్రా నా హస్బెండ్ డ్రాగన్ పై ఎగిరేది అని చూడడం కోసం ఆత్రుతగా వెళ్లడంతో ఈ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు.